నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మేము ఎన్నెన్నో పూజలు చేసేస్తున్నాము, లేకపోతే మీరు మేనిఫెస్టేషన్స్ గురించి చెప్తూ ఉంటారు, లేకపోతే టెక్నిక్స్ చెప్తూ ఉంటారు, వాటర్తో కానీ లేకపోతే ఇట్లా ఎలిమెంట్స్తో కానీ అన్నీ చేస్తున్నాం. కానీ డబ్బు రిలేటెడ్ ఇష్యూస్ మాత్రం మాకు తగ్గట్లేదు, పైపెచ్చి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీని నుంచి ఎట్లా బయటపడాలో మాకు అర్థం కావట్లేదు, ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియట్లేదు అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్ అనుకుంటే, ఇవన్నీ లేవు అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ అనుకుంటున్నారు. రైట్? వీటిని అడ్రస్ చేయడానికి మీరు ఏదైనా చెప్పాలక్క. ఎట్లా ఎక్కడో ఏదో జరుగుతుంది, దాన్ని అలైన్ చేయటం ఎట్లా ప్రాపర్ వేగా అనేది ఒకసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకు అనంటే చాలామంది మేనిఫెస్ట్ చేస్తున్నాము, మాకు అసలు రావట్లేదు. 520741 మాకు ఫస్ట్లో చాలా బాగా పనిచేస్తుందండి, తర్వాత రాలేదు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. చాలా సందర్భాల్లో డబ్బుని మేము అనుకున్నట్టుగా, అంటే మేము మీ వీడియోస్ చూపించి ఎవరికైనా చేసుకోమంటే వాళ్ళకి అవుతుందని మాకు అవ్వట్లేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మనం చూసుకుంటే కనుక మరి ఎలా మనం మేనిఫెస్ట్ చేయాలి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే తత్వాన్ని అర్థం చేసుకోవాలి. మనీ యొక్క, డబ్బు యొక్క తత్వం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. ఇందులో మన సనాతన ధర్మం కూడా చాలా ఇమిడి ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడు కూడా లా ఆఫ్ అబండెన్స్ని నమ్మాలి. అంటే యూనివర్స్ దగ్గర చాలా ఉంది, ఖజానా సమృద్ధిగా ఉంది. అది మనం ఎలా అందుబాటులోకి తెచ్చుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ధర్మ మార్గాన్ని అనుకోవాలి. రెండు ఏంటంటే, మీరు ఫర్ సపోజ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా ఒకళ్ళు జాబ్ చేస్తుంటే ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి సంసిద్ధం అవ్వండి. జాబ్లో ఏంటి అని అంటే కొద్దిపాటి, అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది అంతే కదా. సంవత్సరానికి ఇంత పర్సంటేజ్ పెరుగుతుంది, లేదా నువ్వు ఇది వదిలేసి వెళ్తే ఒక 20-25% పెరుగుతుంది అనేది మాత్రం ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు పద్ధతులు. ఒకటేమో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయడం, అంటే సెకండ్ ఇన్కమ్ ఏదన్నా క్రియేట్ చేసుకోవాలి అనే తపన మీకు ఉండాలి ఒకటి. రైట్? అలా ఉన్న దాంట్లో మళ్ళీ అధిక వడ్డీలకి ఇచ్చేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి అలాంటివి చేసుకుందామని ఉండకూడదు. ఓకేనా? ఇది ధర్మంగా పాటించాల్సింది. మేడం సెకండ్ ఇన్కమ్ అని మీరు అన్నారు, ₹1,00,000 ఉన్నాయి కదా, 5% వడ్డీకి ఇచ్చేసా, చాలా కష్టం కొడుతుంది, చాలా కష్టం. అలా మీరు సెకండ్ ఇన్కమ్ ఏదైనా చూసుకోండి. రెండోది ఏంటి అని అంటే, డబ్బు తత్వం ఏంటి అని అంటే, నువ్వు దాచిన తర్వాత ఖర్చు పెడితే చాలా గౌరవం ఇస్తుంది నీకు, ఇంకా రావడానికి నీ దగ్గరికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఖర్చు పెట్టిన తర్వాత దాస్తే ఓకే దాచుకున్నాడు కదా, ఓకే ఉందాం అన్న లెవెల్లో ఉంటుంది. అయితే ఫస్ట్ నేను ఎన్నుకునేది ఎప్పుడు కూడా ఏంటి అని అంటే, దాచేస్తాను. ఫస్ట్ దాచిన తర్వాతనే నేను ఖర్చు పెట్టుకోవడం అనేది చేస్తాను. అది కూడా ఒక తత్వం కదా, డబ్బు యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నట్టే కదా. అంటే అబండెన్స్ ఏంటి అని అంటే ధర్మంగా చూడమంటోంది, డబ్బుని జాగ్రత్తగా చూడమంటోంది, అలాగే అధర్మ సంపాదన వైపు వెళ్ళకండి అని చెప్తుంది. ఇది అబండెన్స్ యొక్క రూల్స్ అన్నమాట. ఓకేనా? నా ఖజానా చాలా నిండిపోయి ఉంది, సరిగ్గా అడిగేవాడే లేడు, సరిగ్గా తీసుకునేవాడు లేడు అని సాయిబాబా గారు చెప్పింది ఇదే. డబ్బు సంపాదించడం అంత తేలిక అనుకుంటున్నావా అని అంటాం మనం. తేలిక కాదు, అంటే చాలా తేలిక, చాలా ఈజీ మనీకి వెళ్ళమని నేను చెప్పట్లేదు. మీరు చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోమంటున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు డ్రైవింగే చేస్తున్నారు అనుకోండి, మార్నింగ్ అంతా డ్రైవ్ చేశాను నేను, అలసిపోయాను అన్న ఫీలింగ్ మీకు ఉండకూడదు. యూ హెవ్ డన్ యువర్ జాబ్. నువ్వు నీ పని ఏంటి? డ్రైవ్ చేయడం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అయ్యో నిన్ననే కదా వచ్చావు, ఇవాళే కదా పొద్దున్నే దిగావు, మళ్ళీ షూట్కి వెళ్ళిపోతున్నావా అని ఇంట్లో వాళ్ళంటే, ఏముంది కార్లో వెళ్ళి అక్కడ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని రావడమే కదా, దీంట్లో కష్టం ఏముంది, నేను ఇవాళ వస్తే ఏంటి, రేపు వస్తే ఏంటి, అవునా కదా? సో నువ్వు చేసే పనిలో అది చాలా కష్టతరమైంది అనే ఫీలింగ్ మీకు ఉండకూడదు. ఇష్టపడి చేయాలి పని. అప్పుడు అట్లా కష్టపడ్డాము సంపాదించాము అనే ఫీలింగ్ ఉండదు. ఎంజాయ్ చేస్తూ సంపాదిస్తే ఆ డబ్బు నిలబడి ఉంటుంది నీ దగ్గర అనేది గుర్తుపెట్టుకో. అమేజింగ్. అలాగే ఎంత కష్టపడితే వస్తాయో తెలుసా డబ్బులు.
ఇక చెప్తారు చూడు కొన్ని డైలాగులు మనం అసలు వినలేమన్నమాట. అవును, ఇరిటేటింగ్ ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే తరతరాలుగా వింటూ ఉన్నా. అది కాబట్టి మనం అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి అమ్మ ఇంత కష్టపడి మన కోసం ఎంతో త్యాగం చేసి తన టైం అంతా ఇన్వెస్ట్ చేసి, కష్టం కంటే కూడా నువ్వు టైంని ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇన్వెస్ట్ చేసి అమ్మ ఇంత సంపాదిస్తున్నానా మనం ఇలా ఖర్చు పెట్టుకోకూడదు అని తండ్రి చెప్పడము. తండ్రి గురించి కూడా ఏమో ల్యాప్టాప్ కూర్చొని ఏదో ఇలా కొట్టేస్తే డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారా అని అనేదాన్ని నేను మైత్రి వాళ్ళని. ఆయన ఎంత కష్టపడుతున్నారు మీకేం తెలుసు అని అనేదాన్ని. అట్లా పిల్లలకి కూడా మనం ఎట్లా కష్టపడుతున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మైండ్లో కూడా ఈజీ మనీ కాదు అనేది చెప్పాలి పిల్లలకి. ఒకటి అలైనింగ్ ఎనర్జీ అంటే డబ్బుకి ఒక ఎనర్జీ ఉంది. యూనివర్స్ హ్యాస్ గాట్ యూనివర్స్ని ఒక ఎనర్జీ అని చెప్పారు నికోలా టెస్లా గారు. ఓకేనా? ఆ ఎనర్జీని మీరు అనుసంధానం చేసుకోవాలి. జస్ట్ టీవీ యాంటీనాని కదిపి వచ్చిందా 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 అని ఎలా అడిగేవాళ్ళము అంత ఓపికగా అలైన్మెంట్ చేసుకోవడానికి కూడా అంతే ఓపిక కావాలి. దీనిలో మీరు 555 టెక్నిక్ యూజ్ చేయండి, 369 టెక్నిక్ యూజ్ చేయండి. ఒకటే చెప్తున్నా, ఈ టెక్నిక్స్ రాసుకోవడానికి మాకు రావట్లేదండి అని అనుకుంటే కనుక పని అయిపోయింది, మేము చాలా సంతోషంగా ఉన్నాము. పాజిటివ్గా ఏదైతే రాసుకుంటారో అదే మీ దగ్గరికి వస్తుంది. మీరు నమ్మండి, యూనివర్స్కి ఒక చెట్టుని ఎన్నుకోండి, నాకు ఇది కావాలి, నాకు ఎంత కష్టంగా ఉంది అనే మాటలు కాకుండా నేనేమి యూజ్ చేస్తాను అంటే ఆ పని అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, యూనివర్స్ ఉంది కాబట్టి నేను చేయగలిగాను, థ్యాంక్ యూ యూనివర్స్ 1176 అని అనుకుంటాను. నాకు పెద్దగా 555 టెక్నిక్స్ 369 టెక్నిక్స్ రాయడానికి టైం ఉండదు. నేను అనుకుంటాను, జస్ట్ అనుకుంటాను, ఆ పని అలానే అయిపోతూ ఉంటుంది అనమాట. కష్టం ఎప్పటికీ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది పద్మిని, వి కాంట్ డూ దిస్, ఈ మనుషులు ఇలా లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా అని ఈ మధ్య కాలంలో నేను ఫీల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టి నేనున్నాను అని చెప్తుంది యూనివర్స్. దానికి నేనే నిదర్శనం. వరకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఒక వీడియో చేద్దాం. సో అలైన్మెంట్ టు ద ఫ్రీక్వెన్సీ ఏంటి అని అంటే, నీకున్న నెగిటివ్ థాట్స్ అన్నీ వదిలేసి కేవలం టెక్నిక్స్ మీద నువ్వు నమ్మి సబ్ కాన్షియస్ మైండ్ని ప్రిపేర్ చేసుకో. పొద్దునంతా నీకు రాదని అనిపించినా రాత్రి పడుకునేటప్పుడు వచ్చేసింది, ఎంత బాగుందో, పని అయిపోయింది, ఎంత సంతోషంగా ఉన్నానో అనుకుంటూ పడుకో. ఆ సబ్ కాన్షియస్ మైండ్కి రాత్రి నువ్వు ఏదైతే ఫీడింగ్ ఇస్తావో, ఓహో ఈ పని చెయ్యాలన్నమాట అని చెప్పి నీ బ్రెయిన్ దానికి అలైన్మెంట్ చేసుకుని చేస్తుంది. అలైన్మెంట్ టెక్నిక్ ఇది. రాత్రి పడుకునే ముందు మనకేం కావాలో అది విజువలైజ్ చేసుకోవడం. రైట్, ఓకేనా? అది ఫ్రీక్వెన్సీని అలైన్ చేసుకోవడం. బ్యాంక్ అకౌంట్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకొని సమృద్ధిగా ఈ నెలలో ఇంత మిగిల్చాను నేను, ఇంత ఉంది అని విజువలైజ్ చేసుకోండి. అలా విజువలైజ్ చేసుకుంటే తప్పకుండా మీకు వర్క్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి నేను బ్యాంక్ అకౌంట్లో 23,000 ఉన్నాయి, ఈరోజు 1 lakh దాటుతుంది అని నేను అనుకున్నాను. ఆ రోజు విపరీతమైన మనకి అపాయింట్మెంట్స్, అమేజింగ్ అసలు. ఇంకొకటి, మొన్న ఈ మధ్య నేను ఈ వర్క్ కంప్లీట్, ఇది నేను కరెక్ట్ చేస్తున్నానో లేదో నాకు అర్థం కావడం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకుంటే కనుక మనకెవరు చెప్పేవాళ్ళు లేరు, మనమే అంతా అందరూ చెప్తాం కదా ఇంట్లో కూడా, ఇది చేయండి ఇది చేయండి అన్నప్పుడు మనమే మనకు ఒకసారి డౌట్ వస్తుంది, ఐఎమ్ డూయింగ్ రైట్, నేను ఇది చేస్తున్నానా? ఒకవేళ ఇది కనుక నాకు కరెక్ట్ అనిపిస్తే నేను ఎవరిని అడగకుండా వెయ్యండి ఇంత అని చెప్పకుండా నాకు 3,000 అకౌంట్లో పడాలి అని అనుకున్నాను. కరెక్ట్ 10 to 15 minutesలో 3,000 అకౌంట్లో పడింది. అంటే ఏంటంటే యూనివర్స్తో నువ్వు అంత మనిషి ఎదురుగుండా ఉన్నట్టే కనెక్ట్ అవ్వాలి. ఒకటే చెప్తున్నాను మీకు, మనిషి ఎదురుగుండా ఉండి నువ్వు ఎట్లా అయితే మామూలుగా చక్కగా మాట్లాడుకుంటావో హ్యాపీగా మాట్లాడు. యూనివర్స్కి కావాల్సింది గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్, కష్టం కాదు. ఓకేనా? కష్టమా దీనికి ఇది ఇష్టం అనుకుని కష్టాన్ని ఇస్తుంది. అందుకని కష్టాలు వద్దు, యూనివర్స్ హ్యాపీగానే ఉండు, హ్యాపీగానే మాట్లాడు, ఖచ్చితంగా నీకు పని అయిపోతుంది అనమాట. ఇదొకటి. స్కేర్సిటీ అంటే లేకుండా ఉండడం అనేది మన మైండ్లో ఉంది. ఆ భయం వద్దు. నువ్వు హాయిగా ఖర్చు పెట్టు, తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏది అవసరమో అది ఖర్చు పెట్టు. ఆ లోభత్వం అనేది ఉండకూడదు. భగవంతుడికి ఒక 20 రూపాయలు పూలు తీసుకుంటున్నావు, 50 తీసుకో,
తప్పులేదు, మళ్ళీ 50+50 ఇస్తాడు ఆయన నీకు. ఓకే, అలానే అప్పు చేయకండి. నువ్వు 100 రూపాయలకి కష్టపడుతూ 1,00,000 రూపాయలు రావాలి అనుకోవడం చాలా పొరపాటు, తప్పు. 90,000 కష్టపడు, 80,000 కష్టపడు, 1,00,000 ఖచ్చితంగా ఆశించు, ఇస్తుంది అప్పుడు. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ అట్లీస్ట్ 36 మార్క్స్ యూ కెనాట్ పాస్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్, అంతే కదా. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ డిస్టింక్షన్, అదే కదా. అసలు పాస్ డిస్టింక్షన్ ఎలా వస్తుంది? సో అట్లీస్ట్ ఒక 60-70 కనుక 60కి నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ 60 కదా, కనీసం 50కి ప్రిపేర్ అవ్వు, ఫస్ట్ క్లాస్ మార్క్స్ పడతాయి ఖచ్చితంగా. ఏం చేయకుండా ఒళ్ళోకి వచ్చి పడిపోతాయి అనడం చాలా పొరపాటు. ఈ మధ్య కాలంలో నేను ఇంకొకటి మేనిఫెస్ట్ చేశాను. ఏది చెప్తే చాలా అంటే ఇంత ఉందా అని అనిపించింది నాకు. ఒక షాప్లో ఒక శారీ చూసాను, భాగ్యక వాళ్ళ షాప్లో చూసి ఆ శారీ నాకు చాలా నచ్చింది. బట్ జార్జెట్ అనేసరికి వీ కాంట్ అఫోర్డ్ దట్ మచ్. 3,000 రూపీస్ ఎంత ఉండింది. పట్టు చీరలు అంటే కొనేస్తాం 3-4 వేలు పెట్టి, కానీ 3,000 అఫోర్డబుల్ జార్జెట్కి కాదని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అది జార్జెట్కి కాదు. అండ్ జార్జెట్ కొనుక్కుని ఐ కాంట్ వేర్ టు ద స్టూడియోస్కి కానీ అట్లా పల్చర్ చీరలు నీకు తెలిసిందే కదా, ఇష్టం అది. కానీ నాకు బాగా నచ్చింది అది. 1,000 రూపీస్కి ఉంటే బాగుండని అనుకున్నాను. మరి 3,000 2,500 చీర మనం వీక్ అడగలేం కదా ఎక్కువగా. అయితే అది వాళ్ళు ఎందుకనో అదేంటి సేల్కి పెట్టారు అనమాట. కరెక్ట్గా 1,100 సేమ్ శారీ. అండ్ ఐవ్ షోన్ యూ వన్ ది బ్లౌజ్ కూడా. దిస్ ఐ హ్యావ్ మేనిఫెస్టేటెడ్ పద్మిని, నాకు ఇదే సేమ్ వచ్చిందని చెప్పి నీకు చూపించాను. అలాగే బలానా ప్లేస్లో ఇది ఉండుండొచ్చు అని చెప్పారు. మన ఇంట్యూషన్ కూడా పెరుగుతుంది మనం మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే. ఇంకోటి చాలా చాలా అదేంటి ఇదేమిటి అని మీకు అనిపించవచ్చు, కానీ ఆ పని అయినప్పుడు ఉన్న సంతోషం ఉంది చూసావు. యూనివర్స్ ఇట్లా వింటుందా మనతో మన మాట అని అనిపించింది. మన ట్రైన్లో వచ్చినప్పుడు మైత్రికి అన్నీ అలవాటు కదా, అన్ని ఫీట్లు చేస్తూ ఉంటుంది. స్విగ్గీ ఆర్డర్ చేసింది ట్రైన్ స్టేషన్కి అని చెప్పి. వాడు వస్తాడా అమ్మ డబ్బులు ముందే కట్టేసామనంటే, వస్తే వచ్చాడు లేతే బుద్ధి వస్తుందండి. లాజిక్కే. సరే అని వచ్చాడు, మొత్తానికి బుద్ధి వద్దు నాయన, ముందు ఫిట్టే కావాలి. బుద్ధి లేదు, బుద్ధి పోతుంది. ఇంత ఖర్చు పెట్టి బుద్ధి కొనుక్కోలేదు కరెక్ట్ అని చెప్పి దండం పెట్టుకునే వచ్చింది. వచ్చిన తర్వాత కట్లరీ ఆఫర్ లేదంట, దాంట్లో స్పూన్స్ ఇవ్వండి అది ఇవ్వండి అని మనం అడగలేం, పెట్టలేదు. పప్పు అన్నం వేడిగా ఉంది, తినడానికి ఇబ్బందిగా ఉంది. బా ఈ వైట్ స్పూన్ ఉంటాయి చూడు ప్లాస్టిక్వి, అవి మైండ్లో వచ్చాయి. అది అలా పైనుంచి పడిపోతే ఎంత బాగుండు అని అనుకున్నా. ఇంతే మాట అనుకున్నాను నేను. అనుకున్నాక ఎలా చల్లారి పెట్టుకున్నాను, చేత్తో తినేసాం. పడుకుంటే పైన తను ఫుడ్ తింటూ అతను వైట్ కలర్ చెంచా కింద పడింది. బాబోయ్ అమ్మ బాబోయ్, ఆ చెంచా దాచుకున్నాను నేను, బికాస్ యూనివర్స్ హస్ గివెన్ మీ అ గిఫ్ట్. మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసుకొని కరెక్ట్గా, అంటే అవసరానికి చెంచా అందలేదు కానీ ఓకే మనం అనుకున్నది యూనివర్స్ ఇచ్చింది. అంటే ఏంటంటే నువ్వు అనుకున్నప్పుడు ఇవ్వకపోయినా యూనివర్స్ గుర్తుపెట్టుకొని నీకు గిఫ్ట్గా అన్న ఇస్తుంది. ఆ రోజు నువ్వు అనుకున్నప్పుడు నీకు ఇస్తే యూ విల్ డిస్కార్డ్ ద స్పూన్, అంతే కదా. అది ప్లాస్టిక్ స్పూన్ పడేస్తాం, కానీ అది నేను ఈరోజు జాగ్రత్తగా దాచుకున్నా, అది యూనివర్స్ నాకు ఇచ్చింది ఇది అని. తర్వాత చాలా పెద్ద పని అయింది నాకు, వర్క్ చాలా పెద్ద వర్క్ కంప్లీట్ అయింది అనమాట. అట్లా యూనివర్స్తో అలైన్మెంట్ అవుతే గనక డబ్బు గురించి తెలుసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. ఎలా మేనేజ్ చేయాలనేది తెలుస్తుంది, ఎలా అడగాలనేది తెలుస్తుంది. ఈ పాయింట్స్, కీ పాయింట్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం దాన్ని జర్నీ చేసుకోవాలి, అంతే. అప్పుడు డెఫినెట్గా ఈజీ అవుతుంది మేనిఫెస్టేషన్ అనేది, వర్కౌట్ అవుతుంది. అవుతుంది. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. యూర్ గుడ్ టీచర్. థ్యాంక్ యూ. టీచర్ అవ్వాల్సింది ప్రీచింగ్లోకి వచ్చేసారు. గుడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. నమస్తే అక్క. నమస్తే.